హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఆఫీస్ రిలేటెడ్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఏ ఆఫీస్లో అయినా, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళైనా ఈ సెంటెన్సెస్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. డైలీ ఆఫీస్లలో నేను కొత్తగా జాయిన్ అయ్యాను, మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, నీకు శాలరీ ఎంతొచ్చింది, ఇంకా రాలేదా, మెయిల్ పంపించారా, నేను ఇంకా పంపించలేదు, మర్చిపోయాను అంటూ ఉంటాం కదా. ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన వారిని మీరు కొత్తగా జాయిన్ అయ్యారా అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, ఆర్ యూ ఏ న్యూ జాయినర్, ఆర్ యూ ఏ న్యూ జాయినర్ అంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారా అని. నేను కొత్తగా జాయిన్ అయినాను అని చెప్పేటప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ యామ్ ఏ న్యూ జాయినర్, ఐ యామ్ ఏ న్యూ జాయినర్. మనం ఇలా కూడా అంటూ ఉంటాం కదా, మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా, నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యావా అని అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఆర్ యూ జస్ట్ జాయిన్డ్, ఆర్ యూ జస్ట్ జాయిన్డ్. జస్ట్ అంటే ఇప్పుడే. మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, విచ్ డిపార్ట్మెంట్ ఆర్ యూ వర్కింగ్ ఇన్, విచ్ డిపార్ట్మెంట్ ఆర్ యూ వర్కింగ్ ఇన్. నేను ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అని చెప్పాలనుకో, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్. మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్తే ఐ యామ్ వర్కింగ్ ఇన్ అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్తే సరిపోతుంది. నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు అని. నువ్వు అక్కడ ఎంతకాలం పనిచేసావు, వేరే కంపెనీలో కానీ వేరే దగ్గర జాబ్ చేసే వాళ్ళని నువ్వు అక్కడ ఎంతకాలం పనిచేసావు అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, హౌ లాంగ్ హ్యావ్ యూ వర్క్డ్ దేర్, హౌ లాంగ్ హ్యావ్ యూ వర్క్డ్ దేర్. ఈ నెల నీకు శాలరీ ఎంత వచ్చింది అని అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అడగాలి, హౌ మచ్ శాలరీ డిడ్ యూ గెట్ దిస్ మంత్, హౌ మచ్ శాలరీ డిడ్ యూ గెట్ దిస్ మంత్. నాకు ఇంకా శాలరీ రాలేదు, నాకు ఇంకా శాలరీ పడలేదు అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై శాలరీ ఎట్, ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై శాలరీ ఎట్. ఈ వారం చాలా పని ఉంది, ఈ వారం మస్తు పని ఉంది అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ దిస్ వీక్, దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ దిస్ వీక్. ఈ వారంలో చేయాల్సిన పని చాలా ఉంది అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు బీ డన్ దిస్ వీక్, దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు బీ డన్ దిస్ వీక్. ఈ ప్రాజెక్టు రేపటిలో సబ్మిట్ చేయాలి అంటారు కదా. అప్పుడు ఇలా అనాలి, దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ బై టుమారో, దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ బై టుమారో. ఈ ప్రాజెక్ట్ తప్పనిసరిగా రేపటి లోపు సబ్మిట్ చేయాలి. తప్పనిసరిగా అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి, దీస్ ప్రాజెక్ట్స్ మస్ట్ బీ సబ్మిటెడ్ బై టుమారో, దీస్ ప్రాజెక్ట్స్ మస్ట్ బీ సబ్మిటెడ్ బై టుమారో. మస్ట్ బీ అంటే తప్పనిసరిగా. ఈ ప్రాజెక్టు రేపటిలోపు సబ్మిట్ చేయాలి, లేకపోతే బాస్ని మీద కోప్పడతాడు, అరుస్తాడు, ఫైర్ అవుతాడు అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ బై టుమారో అదర్వైజ్ ద బాస్ విల్ ఫైర్ యూ, దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ బై టుమారో అదర్వైజ్ ద బాస్ విల్ ఫైర్ యూ. మెయిల్ పంపించారా, మెయిల్ సెండ్ చేశారా అని అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు ఇలా అడగాలి, డిడ్ యూ సెండ్ ద మెయిల్, డిడ్ యూ సెండ్ ద మెయిల్. నేను మెయిల్ పంపించడం మర్చిపోయాను అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇలా చెప్పాలి, ఐ ఫర్గాట్ టు సెండ్ ద మెయిల్, ఐ ఫర్గాట్ టు సెండ్ ద మెయిల్. ఫర్గాట్ అంటే మర్చిపోవడం. నాకు మెయిల్ వచ్చింది అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఐ గాట్ ద మెయిల్, ఐ గాట్ ద మెయిల్. నాకు ఇంకా మెయిల్ రాలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద మెయిల్ ఎట్,
ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద మెయిల్ ఎట్. మెయిల్ ఎవరు పంపారు అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అడగాలి. హూ హ్యాస్ సెండ్ ద మెయిల్? హూ హ్యాస్ సెండ్ ద మెయిల్? మెయిల్ చెక్ చేశారా అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఇలా అడగాలి. డిడ్ యూ చెక్ ద మెయిల్? డిడ్ యూ చెక్ ద మెయిల్? రిపోర్ట్ని మెయిల్ చేశారా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. విల్ యూ మెయిల్ ద రిపోర్ట్? విల్ యూ మెయిల్ ద రిపోర్ట్? రేపు ప్రతి ఒక్కరు మీటింగ్కి అటెండ్ కావాలి అని చెప్తారు కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ టుమారో. ఎవ్రీవన్ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ టుమారో. మీరు ఎందుకు మీటింగ్ అటెండ్ కాలేదు అని అడిగినప్పుడు ఇలా అడగాలి. వై ఆర్ యూ నాట్ అటెండింగ్ ద మీటింగ్? వై ఆర్ యూ నాట్ అటెండింగ్ ద మీటింగ్? నువ్వు మీటింగ్కి లేటుగా వస్తున్నావు, నువ్వు మీటింగ్కి లేట్ అయ్యి వస్తున్నావు అని చెప్పినప్పుడు ఇలా అంటాం. యు ఆర్ గెట్టింగ్ లేట్ ఫర్ మీటింగ్. యు ఆర్ గెట్టింగ్ లేట్ ఫర్ మీటింగ్. అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి రమ్మని చెప్పు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఆస్క్ ఆల్ ఆఫ్ దెమ్ టు కమ్ కాన్ఫరెన్స్ హాల్. ఆస్క్ ఆల్ ఆఫ్ దెమ్ టు కమ్ కాన్ఫరెన్స్ హాల్. ఈరోజు సెలవు తీసుకోండి, ఈరోజు లీవ్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. టేక్ డే ఆఫ్ టుడే. టేక్ డే ఆఫ్ టుడే. నేను నిన్న సెలవు తీసుకున్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ హ్యాడ్ ఏ డే ఆఫ్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ ఏ డే ఆఫ్ ఎస్టర్డే. నిన్న నువ్వు సెలవు ఎందుకు తీసుకున్నావు అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. వై డిడ్ యూ టేక్ డే ఆఫ్ ఎస్టర్డే? వై డిడ్ యూ టేక్ డే ఆఫ్ ఎస్టర్డే? మీకు హైక్ వచ్చిందా, శాలరీ హైక్ వచ్చిందా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడ్ యూ గెట్ హైక్? డిడ్ యూ గెట్ హైక్? మీకు ఎంత శాలరీ హైక్ వచ్చింది అని అడిగినప్పుడు ఇలా అడుగుతాం. హౌ మచ్ శాలరీ హైక్ డిడ్ యూ గెట్? హౌ మచ్ శాలరీ హైక్ డిడ్ యూ గెట్? నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ వాంట్ టు టేక్ డే ఆఫ్ టుడే. ఐ వాంట్ టు టేక్ డే ఆఫ్ టుడే. మీరు రేపు వస్తారా, నువ్వు రేపు వస్తావా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అడగాలి. విల్ యూ కమ్ టుమారో? విల్ యూ కమ్ టుమారో? విల్ యూ కమ్ టుమారో అంటే మీరు రేపు వస్తారా అని. మీరు ఈరోజు ఎందుకు రావడం లేదు, నువ్వు ఈరోజుకి ఎందుకు వస్తలేవు అని అడుగుతాం కదా, ఇప్పుడు మనం ఇలా అడగాలి. వై ఆర్ యూ నాట్ కమ్మింగ్ టుడే? వై ఆర్ యూ నాట్ కమ్మింగ్ టుడే? కంప్యూటర్ పనిచేయడం లేదు, కంప్యూటర్ సరిగా పనిచేయడం లేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద కంప్యూటర్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ద కంప్యూటర్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే సరిగా పనిచేయడం లేదు కంప్యూటర్ అని. రిపేర్ చేయించండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. గెట్ ఇట్ రిపేర్డ్. గెట్ ఇట్ రిపేర్డ్. మీరు ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలరా, మీరు ఆ వర్క్ని 2 డేస్లో కంప్లీట్ చేయగలరా అన్నప్పుడు మనం ఇలా అంటాం. కెన్ యూ కంప్లీట్ దట్ వర్క్ విత్ ఇన్ 2 days? కెన్ యూ కంప్లీట్ దట్ వర్క్ విత్ ఇన్ 2 days? సాకులు చెప్పవద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్. అతను అబద్ధం చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం. హీ ఈజ్ లయింగ్. హీ ఈజ్ లయింగ్. హీ ఈజ్ లయింగ్ అంటే అతను అబద్ధం చెప్తున్నాడు అని. మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని అడిగినప్పుడు ఇలా అడగాలి. వై ఆర్ యూ లయింగ్? వై ఆర్ యూ లయింగ్? వై ఆర్ యూ లయింగ్ అంటే మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని. చెప్పాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నో నీడ్ టు సే ఎనీథింగ్. నో నీడ్ టు సే ఎనీథింగ్. నన్ను అడగవద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ఆస్క్ మీ. డోంట్ ఆస్క్ మీ. మీరు అతన్ని అడగండి, నువ్వు అతన్ని అడగండి అన్నప్పుడు ఇలా చెప్పాలి. యూ షుడ్ ఆస్క్ హిమ్. యూ షుడ్
ఆస్క్ హిమ్ అంటే మీరు అతన్ని అడగండి అని. ఇది వాళ్ళతో చేయించండి అని చెప్పినప్పుడు ఇలా చెప్తాం, గెట్ ఇట్ డన్ విత్ దెమ్, గెట్ ఇట్ డన్ విత్ దెమ్, గెట్ ఇట్ డన్ విత్ దెమ్. ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయగలరా అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం, కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇది ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసా, ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా అన్నప్పుడు ఇలా అంటాం, డూ యూ నో హౌ టు యూజ్ ఇట్, డూ యూ నో హౌ టు యూజ్ ఇట్. ఇది అవసరమా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అడగాలి, ఈజ్ ఇట్ నెసెసరీ, ఈజ్ ఇట్ నెసెసరీ అంటే ఇది అవసరమా అని. మీరు అది వాడకూడదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, యూ షుడ్ నాట్ యూజ్ దట్, యూ షుడ్ నాట్ యూజ్ దట్. మీకు చేయమని ఎవరు చెప్పారు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, హూ టోల్డ్ యూ టు డూ, హూ టోల్డ్ యూ టు డూ. నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేనెవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఎనీ వన్, ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఎనీ వన్. ఈరోజు ఎవరెవరు వచ్చారు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, హూ ఆల్ కేమ్ టుడే, హూ ఆల్ కేమ్ టుడే. హూ ఆల్ అంటే ఎవరెవరు, కేమ్ టుడే అంటే ఈరోజు వచ్చారు అని. ఈరోజు ఎవరెవరు రాలేదు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, హూ ఆల్ డిడ్ నాట్ కమ్ టుడే, హూ ఆల్ డిడ్ నాట్ కమ్ టుడే. మీరు అతనితో వెళ్ళండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, యు గో విత్ హిమ్, యు గో విత్ హిమ్. నేను చెప్పింది చెయ్యండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, జస్ట్ డూ వాట్ ఐ సెడ్, జస్ట్ డూ వాట్ ఐ సెడ్. మీరు ఎందుకు దాన్ని మార్చలేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం, వై డిడ్ నాట్ యూ చేంజ్ దట్, వై డిడ్ నాట్ యూ చేంజ్ దట్. ఇది మార్చాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ఇట్ నీడ్స్ టు బీ చేంజ్డ్, ఇట్ నీడ్స్ టు బీ చేంజ్డ్. ఎలా చేయాలో నేర్చుకోండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, జస్ట్ లెర్న్ హౌ టు డూ, జస్ట్ లెర్న్ హౌ టు డూ. మీరు అటెండెన్స్ లిస్ట్ ప్రిపేర్ చేశారా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, డిడ్ యూ ప్రిపేర్ అటెండెన్స్ లిస్ట్, డిడ్ యూ ప్రిపేర్ అటెండెన్స్ లిస్ట్. డోర్ ఎవరు ఓపెన్ చేశారు అన్నప్పుడు ఇలా అంటాం, హూ డిడ్ ఓపెన్ ద డోర్, హూ డిడ్ ఓపెన్ ద డోర్. వాళ్ళలో ఒకరు నాకు అవసరం అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, ఐ నీడ్ వన్ ఆఫ్ దెమ్, ఐ నీడ్ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళలో ఇద్దరిని పంపించండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, సెండ్ టూ ఆఫ్ దెమ్, సెండ్ టూ ఆఫ్ దెమ్. అందరినీ పంపించండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, సెండ్ ఆల్ ఆఫ్ దెమ్, సెండ్ ఆల్ ఆఫ్ దెమ్. కాసేపు వేచి ఉండండి, కొద్దిసేపు ఆగండి, కొద్దిసేపు ఆగు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, వెయిట్ ఫర్ ఏ వైల్, వెయిట్ ఫర్ ఏ వైల్. ఎవరిని తిట్టవద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డోంట్ స్కోల్డ్ ఎనీ వన్, డోంట్ స్కోల్డ్ ఎనీ వన్. మీరు ఎందుకు తిడుతున్నారు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, వై ఆర్ యూ స్కోల్డింగ్, వై ఆర్ యూ స్కోల్డింగ్. మీరు అలా తిట్టొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, యూ షుడ్ నాట్ స్కోల్డ్ లైక్ దట్, యూ షుడ్ నాట్ స్కోల్డ్ లైక్ దట్. ఖాళీగా కూర్చోవద్దు, ఏదైనా చేయండి. ఆఫీస్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, డోంట్ సిట్ ఐడిల్, డూ సంథింగ్, డోంట్ సిట్ ఐడిల్, డూ సంథింగ్. మీరు ఎందుకు ఖాళీగా కూర్చున్నారు అని అడిగినప్పుడు ఇలా అంటాం, వై ఆర్ యూ సిట్టింగ్ ఐడిల్, వై ఆర్ యూ సిట్టింగ్ ఐడిల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.